అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పూజ రూమ్ నా సెల్ఫ్ చూపిస్తానండి. ప్రతిరోజు పూజకు ముందు మనకు సెల్ఫ్‌ను పొడిగా నీట్‌గా తడిగుడ్డ పెట్టి తుడుచుకోవడము, పాత పూలు ఉంటే వాటిని తీసేసుకోవడము, దేవుళ్ళ విగ్రహాలు లేకుంటే ఫోటోలు గానీ వాటిని శుభ్రంగా పెట్టుకోవడము, దీపం వెలిగించిన తర్వాత మనకు నూనె ఉంటుంది కదా, వాటిని తీసేసి నీట్‌గా తుడిచి ప్లేట్లను మళ్ళీ పెట్టి దీపం వెలిగించడము, పూజ సామాన్లు, కర్పూరము, పసుపు వాటిని నీట్‌గా తీసుకొని పెట్టుకోవడము. వారానికి ఒక్కసారైనా మొత్తం పూజ ఈ సెల్ఫ్ మొత్తం పూర్తిగా శుభ్రం చేసుకోవాలండి. పూజ ప్రదేశంలో మనం ఎలాంటి వస్తువులు పెట్టకుండా ఖాళీగా ప్రశాంతంగా ఉంచేటట్టు చూసుకోవాలి. పూజ అనేది పూజ అయిపోయిన తర్వాత శుభ్రమైన పూజ మందిరము ఇంటికి ఎంత ప్రశాంతతను, మనసుకు ఆధ్యాత్మికంగా ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం నా పూజ మొత్తం సర్దుకుంటున్నాను. పుస్తకాలండి, అన్ని బుక్కులు, ప్రతి ఒక్క బుక్ ఉంది అండి నా దగ్గర. సకల దేవత పుస్తకాలు ఉన్నాయి, వెంకటేశ్వర్ల స్వామి ఉన్నాయి, శివుడు ఉన్నాయి, సత్యనారాయణ స్వామి ఉన్నాయి. కార్తీక మాసంలో చేయడానికి మనము శ్రీలలిత అమ్మవారి బుక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయండి నా దగ్గర. ఎందుకంటే మనం ఎప్పుడు కార్తీక మాసం, శ్రావణ మాసము, మార్గశిరం ఏ మాసం వచ్చినా కానీ మనం పూజ చేసుకుంటాం కదా, అందుకోసం అని మంగళహారతి పాటలు అన్నీ ఉన్నాయండి. అన్నీ మనకు ఎప్పుడు ఏది అవసరం వస్తుందో అవన్నీ మనకు అందుబాటులో ఉంటాయని నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే అవి కనిపిస్తే కానీ ఖచ్చితంగా తెచ్చుకుంటానండి. ఇవన్నీ నా బుక్స్ అండి, దేవుడి బుక్స్. మంగళహారతి పాటలు కూడా కొంచెం కొంచెం వచ్చి ఎక్కువ రావండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కుంకుమ. నాకు కుంకుమ అంటే మొత్తం రెండు బాక్సులో పెట్టానండి. ఇప్పుడు ఒక బాక్స్ అనేది నేను 2 బాక్సుల్లో కుంకుమ ఉంది. ఒక బాక్స్లోనేమో మెరూన్ కలర్ కుంకుమ ఉంది, మిగతా అన్నీ వేరే కుంకుమ. ఇదేమో ఆకులు, ఒక పెళ్ళు, అన్నీ ప్రతి ఒక్కటి బాక్స్లో పెట్టాను. ఇవేమో మనకు ఎప్పుడైనా పండుగలు అయినప్పుడు వాటికి కుంకుమ, పసుపు పోయడానికి. ఇదేమో వేర్లు అండి, వట్టి వేర్లు. అన్ని సామాన్లు మనం కలశం పెట్టుకుంటాం కదా, నేను మామూలుగా ఈశాన్యమూల కలశం పెట్టుకునేడానికి ఈ పూజ సామాన్లు అండి ఇవన్నీ. ఇక్కడ ఈ డబ్బాలో అది ఒకటి జవాది పౌడరు, గులాబీ, అది ఏమంటారు, రోజ్ వాటరు, ఇవన్నీ సెంటు, కుంకుమ, పసుపు, గంధము అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఇది గుగ్గిలం అండి, గుగ్గిలము, దాసంగము. ఇది నేను ఆవు పిడకలు చేయడానికి తీసుకున్నాను. నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఎందుకంటే ఆవు పిడకలు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి వాటికి అవసరం ఉంటుందని నేను ఖచ్చితంగా వీటిని తీసుకుంటాను ఎప్పుడైనా సరే. అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకు అది ఈశాన్య మూల పూజ చేసేటప్పుడు ఆ బాక్స్ మాత్రమే తీసి వేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ బాక్స్ మాత్రం సపరేట్ పెడతాను. ఇవన్నీ బాక్స్లో పెట్టేసి ఇందులో నాకు వరలక్ష్మి వ్రత అమ్మవారి ప్రతిమ ఉంది. ఇందులోనే పచ్చకర్పూరము అన్నీ పెట్టానండి. ఎందుకంటే పచ్చకర్పూరం కూడా మనము అందులో ఈశాన్య మూల కలశంలో వేయాలి కాబట్టి. ఇక్కడ చూడండి, గోమూతి చక్రాలు, అది లోటస్ సీడ్స్ అన్నీ పూజా గది చూపిద్దామని మీకు చూడండి. ఇదంతా నా పూజా సామాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నీ కావాలి అన్ని దేవుడి వస్తువులు ఏవైనా ఉంటే తీసుకొచ్చుకుంటాం కదా. నా పూజ అసలు చిన్నదండి, కింద చిన్న సెల్ఫ్, ఆ సెల్ఫ్ పైన మళ్ళీ దేవుడి ఫొటోస్, విగ్రహాలు అన్ని పెట్టి పూజ చేస్తాను. ఈరోజు నా పూజా సామాన్లు మొత్తం నీకు చూపిస్తాను. మొత్తం నీట్గా చూడండి, అన్నీ నీట్గా చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇందులో నెయ్యి అండి, దీపారాధన చేయడానికి నెయ్యి. గంధం అనేది చాలా గంధం ఉంటుంది, అది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చిన గంధం అంతా అందులో పెట్టాను. ఇదండి నా పూజా రూము, నా చిన్న పూజా గదిని ఏ విధంగా అలంకరించుకున్నాను, ఏ విధంగా సర్దుకున్నాను చూడండి. నాకు ఈ విధంగా నచ్చింది, నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఏ విధంగా ఎలా చేసుకుంటారు, పూజా గదిని ఏ విధంగా నీట్గా పెట్టుకుంటారు అనేది కూడా నాకు కామెంట్స్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్ నాకు ఎంతో బూస్ట్ అండి. మీరు ఎవరైనా సరే కామెంట్ చేసి, లైక్ చేసి, మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి నా వీడియో, ఇలా చేశాను. నా పూజ సెల్ఫ్ను ఈ విధంగా సర్దుకున్నాను. ఇది నా గుడి, నా ప్రపంచం, నా గుడి. ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాను, కొంచెం లేట్ అయినా సరే చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.